ఇప్పుడు సిలిండర్ డెమో చూపిస్తున్నాం. భయపడకండి ఏం లేదు. చూడండి, ఇప్పుడు సిలిండర్ నుంచి లోపల కెమికల్, బయట ఏంటి ఆక్సిజన్. ఇక్కడ మొత్తం పాయింట్ కోసం మనం ఏం చేసాము, అగ్గిపుల్ల. అంటే మీకు నేను చెప్పిన 3 కాంపౌండ్స్ ఉంటాయి. ఏంటి, కంబస్టబుల్ మెటీరియల్ సిలిండర్ ఉన్నది. ఇంకొకటి ఏంటి, హీట్ అసలు అగ్గిపుల్లతో తీసాడు. నెక్స్ట్ ఆక్సిజన్. ఇవి 3 కలిస్తేనే ఫైర్. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫైర్. ఇప్పుడు దీనికి ఆపే పద్ధతులు, ఫస్ట్ బ్లాంకెట్ టైప్ మెథడ్. అంటే ఇప్పుడు ఈ గుట్టని నీళ్ళల్లో ముంచి దాని మీద ఇప్పుడు మనం బట్టలు ఎట్లా ఆపేస్తారో ఆ విధంగా దాన్ని ఫుల్ కవర్ గా నింపుతాం. ఇప్పుడు బ్లాంకెట్ మెథడ్. బ్లాంకెటింగ్ మెథడ్ అంటే ఏం లేదు, మనం ఏంటంటే దాన్ని ఆక్సిజన్ సప్లైని మనం తీసేస్తున్నాం. ఇప్పుడు ఈ గుడ్డ మనం కప్పాం కదా, ఈ రైట్, ఇది కప్పేసామంటే దానికి ఏంది, ఇప్పుడు దీనికి ఆక్సిజన్ అడుగుతుందా చెప్పండి. దీనికి ఇప్పుడు ఆక్సిజన్ అనేది లేదు కాబట్టి అది ఆరిపోయింది. ఇంకోసారి 7 1 ఉంటాయి. ఓకే, ఇంకొక టైప్ ఏంటంటే నేనేం చెప్పినా, సేమ్ మనకేంటంటే చెద్దర ఎక్కిన అది ఇక మొత్తం కొంచెం మీకు టైం తీసుకునే ప్రాసెస్. వెంటనే బకెట్ తీసుకొని ఆ బకెట్ అనేది కొంచెం ఈ సర్ఫేస్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా మన బకెట్ ని టైం పెట్టారు. మీరు ఒకటి గమనిస్తున్నారు ఇక్కడ, దీనికి ఇప్పుడు గ్యాస్ లీక్ అయినప్పటికీ కూడా ఫైర్ అవుతుంది. ఎందుకు, దానికి ఫ్లాషింగ్ కొరకు, అంటే అది మండడానికి మనం పెడతలేం కదా, ఒక టెంపరేచర్ అంటే దానికంటే ఒక ఫ్లాషింగ్ పాయింట్ ఒకటి వచ్చిన తర్వాతనే అది మండుతుంది. మీరేంటంటే భయపడతారు. ఇప్పుడు గ్యాస్ లీక్ అయింది, మనకు స్మెల్ వచ్చిన వెంటనే ఫైర్ యాక్సిడెంట్స్ ఏం రావు, ఏం భయపడకండి. మెయిన్ అది చూశారు కదా. ఏమనంటే మనం ఉంటుంటే మనం భయంతో మనం ధైర్యంగా ఇక్కడ కాస్తుందని ఎవరు మన దగ్గర ఉన్న బట్ట అయినా సరే, ఏదైనా సరే, లేకపోతే బ్లాంకెటింగ్ అట్లా పోదు. అమ్మ నాన్న వాళ్ళు మర్చిపోతారు. అదే ముఖ్యంగా వాళ్ళ మర్చిపోయి మీరు చేయాలి ఈ పని పోతాం. ఇంకోటి ఏంటంటే మీరు చదువుకుంటే ఈజీ మెథడ్ కావాలని చేసినది ఈ చేస్తారు. మీకోసం చెప్తాం, మీ అంత బాగా ఇక్కడ రండి, ఇక్కడ రండి. అది రైట్, వెరీ గుడ్.
వినోద్